హలో ఎవ్రీవన్, టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో దానికోసం మేమైతే 1/2 kg టమాటోస్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసిన వెంబటి 1 లెమన్ సైజ్ చింతపండు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అండ్ ఇప్పుడే మనం ఏంటంటే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని ఆ టమాటాలు మంచిగా మగ్గేంత వరకు, అంటే బాయిల్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలి మూత పెట్టి. సో ఈ విధంగా ఉడికిపోతాయి అన్నమాట టమాటోస్. ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేస్తే, సో అలా వేడిగా ఉన్నది ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకున్నామండి. ఆ తర్వాత అదే బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ కారం ఇంకా సాల్ట్ తగినంత వేసుకోండి. ఒకవేళ కొంచెం ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే 2 స్పూన్స్ ప్రిఫర్ చేసాము. ఆ తర్వాత మెంతిపిండి అంటారు కదా, ఇదైతే తప్పకుండా వేసుకోండి. అండ్ పక్కనే ఆయిల్ వేసేసుకొని ఇంగువ వేసుకున్నాం అన్నమాట. ఇది రెడీగా ఉంచేసుకున్నాము. సో ఇప్పుడు చల్లార్చిన మిక్చర్ ఏదైతే ఉందో మనము మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇంగువ వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఈ టమాటా పచ్చడి పైన వేసుకోవాలన్నమాట పోపులాగా. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి కేవలం 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇది దోశకు కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.